మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇంతసేపు అయినా మా కోసం వెయిట్ చేయడము చాలా సంతోషకరం. భారతీయ జనతా పార్టీలో మీరందరూ చేరుతున్నారు. ముందుగా మీకు అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నా సోదరులారా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేసే గుణం మనం అలవర్చుకోవాలా. అందుకోసమే భారతీయ జనతా పార్టీ దేశంలో ఇంత గొప్పగా ప్రజ్వరిల్లుతుందంటే మన లాంటి యువకులు, మహిళల వల్లే అని మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి ఈ దేశం కోసం నిరంతరం మనందరి కోసం పనిచేస్తున్నాడు. ఆయన దేశం ఈ 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులని భావించి రోజుకు 18 గంటలు ఇంతవరకు సెలవు అనేది తీసుకోకుండా ఈ 12 సంవత్సరాల్లో ఈ భారతదేశ ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపుగా తీసుకెళ్లాలా, 2047 సంవత్సరానికి ఆర్థిక రంగంలో మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడే 11వ స్థానం నుంచి దాదాపు 4వ స్థానానికి ఎగిరాక రాబోయే కాలంలో ఖచ్చితంగా 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా అవతరిస్తుంది. అప్పుడే ఈ దేశం అభివృద్ధి సాధిస్తుంది, ప్రపంచంలోనే మేటి దేశంగా ఉంటుందని నరేంద్ర మోడీ గారు కలలు కన్నారు. ఆ విధంగానే కలలు కనడం ఒకటే కాదు, ఆ విధంగా పనిచేస్తున్నాడు. మనందరి యువతకు స్ఫూర్తిగా ఈ రోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి పార్టీలో మీరందరూ చేరుతున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయము లేట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ విషయం మీతో మాట్లాడదలుచుకోలేదు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీరందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి జాయిన్ అవుతున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరులారా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నవీన్ గారి నాయకత్వం, నవీన్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. ఎవరైతే బీజేపీ పార్టీలోకి చేరబోతున్నారో నా తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నేషనల్ పార్టీ. ఇది కులానికి, మతానికి, వారసత్వానికి విభిన్నంగా పనిచేసే పార్టీ. ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ వాళ్ళు మీటింగ్ స్టార్ట్ అవుతానే భారత్ మాతాకి జై అనరు. ఓన్లీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే భారత్ మాతాకి జై. ఇంకొకటి, మీటింగ్ స్టార్టింగ్ లో కూడా వందే మాత్రం గీతంతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ జాతీయ గీతంతో ముగుస్తుంది. అది భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యువతలంతా మన పార్టీలోకి చేరబోతున్నారు. మన కుటుంబ సభ్యులు మీరంతా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మీరంతా. కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ చెప్తుంటారు యువతని బాగా ప్రోత్సహించి యువతకు అన్ని తెలిసేలాగా ఇప్పుడున్నటువంటి పొలిటికల్స్ అయితే ఏమి, రాజకీయంగా కానీ, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇది కానీ, దేశంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా మోడీ గారు యూత్కు బాగా అర్థమయ్యేలాగా మన నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో కూడా చెప్తుంటారు. యూత్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇంతమంది యూత్లు చేరుతున్నారంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో నేను 9 సంవత్సరాలైంది చేరి. ఒక చిన్న కార్యకర్తగా, ఉదాహరణకు నాదే చెప్తున్నాను, ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో ఈ పార్టీలోకి చేరినాము, పార్టీ మాకు ఏమి ఇచ్చింది అని ముందుగా చేరుతానే మాకు క్యాడర్ రాలేదు, మాకు అది రాలేదు, ఇది రాలేదు కాదు. ముందుగా మీకు చెప్తున్నాను, ఎందుకంటే నా అనుభవం 9 ఏళ్ళు అయింది నేను పార్టీలోకి చేరి. 9 ఏళ్లలో నేను ఫస్ట్ బూత్ స్థాయి నుంచి కమిటీలు వేసుకొని మండలాధ్యక్షురాలుగా పట్టణ మహిళా మోర్చా గుంతకల్ పట్టణ మహిళా మోర్చాగా నా జర్నీ భారతీయ జనతా పార్టీలో స్టార్ట్ అయింది.
తర్వాత అనంతపూర్ జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు పనిచేశాను. తర్వాత నాకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మైండ్ బాడీ అంటే పార్టీ పెట్టిన తర్వాత అనంతపూర్లోనే మహిళకంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి లేదు. మొదటి మహిళ నేనే, గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడైనా కూడా ఈ విషయాన్ని. ఎందుకంటే నీ కష్టపడినందుకు భారతీయ జనతా పార్టీ మాత్రమే గుర్తించి, నా కష్టానికి గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చింది. ఈ పదవి ఇవ్వడమే కాదు, మన నామినేటెడ్ పోస్ట్ భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్తకు, కష్టపడే కార్యకర్తకు గుర్తించి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చినారు. అది ఎట్లాంటి పోస్ట్ అయినా పర్వాలేదు, నామినేటెడ్ పోస్ట్. నాకు గుంటకల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూడా ఇచ్చినారు. ఒక మహిళగా గుంటకల్లో ఒక ఓసీ మహిళని నేను, ఇంకా ఓసీ మహిళని నేను, నాకే ఇంటుందంటే ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వరకు పార్టీలో బలహీన వర్గాలకు కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడే గాని ఇది చేయడం లేదు, వాళ్ళనే ముందు ఉంచుతుంది. ఈ మధ్య కాలంలో చూసినారు, నిన్న లేక మొన్న చూసినారు, 33% రిజర్వేషన్ బిల్లు మన పార్లమెంట్ లో పెడితే కాంగ్రెస్ ఈ ఇండియా కూటమి వ్యక్తులంతా దాన్ని వ్యతిరేకించినారు. అంటే ఒక మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ అగౌరవపరిచినట్ల వాళ్ళు. ఎందుకంటే రాహుల్ గాంధీ తల్లి ఇండియన్ కాదు, మన భారతదేశంలో లేదు, భారతదేశంలో పుట్టలేదు ఆమె. భారతదేశం విలువలు తెలియదు ఆమెకి. కాబట్టి కొడుకులకి ఏం చెప్తాది, కూతుళ్ళకి ఏం చెప్తాది? అలాంటి వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకి మన భారతదేశం గురించి, విలువల గురించి వాళ్ళు ఏం చెప్తారు? మహిళ గురించి, ఒక మహిళ కూడా ఆమె బిల్లుని తిరస్కరించిందంటే మహిళగా మనకి ఎంత సిగ్గుచేటు. ఈ రోజు 33 రిజర్వేషన్ కోసం మన నరేంద్ర మోడీ గారు ఎంత కృషి చేశారు, ఎంత ఇది చేశారు. బిల్లుని పార్లమెంట్ లో బిల్లుని ప్రవేశపెట్టినాక దాన్ని తిరస్కరించి దానికి ఎన్నో కథలు అల్లుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము? ఇదంతా యూత్ మీరంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో తమిళనాడు, కేరళలో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందనే ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. ఇంకొక విషయము, ఈ పార్టీలో చేరాము, మాకేదో క్యాడర్ వచ్చింది, మాకు ఇదయింది అనేది లేకపోకున్నట్ల క్రమశిక్షణ సిద్ధాంతాలతో కూడి మీరు పార్టీలో పనులు చేసుకుంటూ మీరు ముందుకు పోతే మీరు రాబోయే రోజుల్లో. గట్టిగా చెప్పండి, యువకులు కదా మీరంతా, షెడ్యూల్ వేసుకోవాలి. గట్టిగా మాట్లాడితే, గట్టిగా అరిస్తే భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి యువతకు, మరి ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువమోర్చా కమిటీ వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ, మరి ఈరోజు పార్టీలో చేరిపోయే యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను కూడా మీకు ఒక 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా, మీరంతా పార్టీలు చేరిన తర్వాత మీకు ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు, అసలు పార్టీ అంటే ఏమిటి, పార్టీ ఎవరు స్థాపించారు, పార్టీలో ముఖ్యులు ఎవరు అంటే. ఫస్ట్ ఎవరన్నా మనకు ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు యువకులు తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు యువత అంటే ఏమి? మనిషి యొక్క శరీరంలో ఏది ముఖ్యమో, మనిషి నిలవడాలంటే ఏం కావాలో, శరీరంలో ఏం కావాలా? వెన్నెముక కావాలా? వెన్నెముక అవసరమా? కొద్దిగా అందరు ఇక్కడే వినాలి దయచేసి. ఎందుకంటే మీ పక్కన వాళ్ళతో మాట్లాడకుండా, మీ సెల్ ఫోన్లు చూడకుండా ఇక్కడ ఒక్కసారి మీరు అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకే మేలు. భారతీయ జనతా పార్టీ ముందు, దీనికంటే ముందు యొక్క పార్టీ పేరు జనసంఘ్. జనసంఘ్ అంటే అప్పటికి కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పుట్టిండకపోవచ్చు కూడా. జనసంఘ్ ప్రారంభించిన వ్యక్తి ఎవరు?
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. మనకు అందరూ చెప్తుంటారు కాంగ్రెస్ మనకు స్వాతంత్రం తెచ్చిందని. ఇప్పుడున్న కాంగ్రెస్ కాదు తెచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ లో మనకు ఎవరైతే ఈ రోజు జనసంఘను ప్రారంభించారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, వారు కూడా ఆ రోజు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసి అప్పుడు కాంగ్రెస్ ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందజేసే దాంట్లో వాళ్ళు ఆ కాంగ్రెస్ అప్పటి నుండి కాంగ్రెస్ విఫలమైనందుకు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ అని చెప్పి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘ్ పెద్దలతో కలిసి ఈ యొక్క జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జనసంఘలో మొట్టమొదటి అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. మరి ఆయన యొక్క నిర్ణయం ఏదైతే ఉంది అంటే మన భారతదేశం మొన్నటి వరకు కూడా 370 ఆర్టికల్ ద్వారా మన భారతదేశాన్ని వివరించే కాంగ్రెస్ ను ఏకం చేసేందుకు నా ప్రాణాలు అర్పిస్తా అని చెప్పేసి ఆయన ప్రాణాలు ఇచ్చిన తర్వాత మొన్ననే నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయ సిద్ధి కోసం 370 ఆర్టికల్ చేసి రద్దు చేసి కాశ్మీర్ కూడా భూభాగంలో కలిపేదానికి ఆయన వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. మరి అలాగే ఆయన మరణించిన తర్వాత రెండో వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కింద అట్టడుగు ఉన్నటువంటి ప్రజానికానికి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందాలో అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి ఆయన కూడా ట్రైన్ కింద ఆయన కూడా హత్య చేయడం జరిగింది. ఈ 2 మరణాలు జరిగినాయి. అంటే మన పార్టీ ప్రారంభోత్సవంలోనే మన నాయకులు త్యాగాలతో ఈ యొక్క పార్టీ నిలబడిందని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క జనసంఘ ఎప్పుడైతే విలీనం చేసి కూటమి ఏర్పాటు చేసిన తర్వాత జనతా పార్టీగా విలీనమైన తర్వాత అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం మరి వాజ్పేయి గారు, అద్వానీ గారు వారి ద్వారా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరయ్యారు మనకు? వాజ్పేయి గారు. మరి వాజ్పేయి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అధికారమే మన పరమావధి కాదు అని చెప్పేసి ఆయన మొట్టమొదటిగా 13 రోజుల్లో రాజీనామా చేయడం జరిగింది. ఆయన నాకు ప్రధానమంత్రి పదవి వద్దని చెప్పేసి అప్పుడున్నటువంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా తర్వాత 13 నెలలకు రాజీనామా చేశారు ఆయన. తర్వాత 4.5 సంవత్సరానికే ముందు వచ్చి ఎలక్షన్లు పెట్టాడు ఆయన. అంటే ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇక్కడ ఎలక్షన్లు మనకు ముఖ్యం. రాజకీయంగా ఎప్పుడైతే ఎలక్షన్లో ముందుకు వస్తామో, అధికారం మన చేత ఉంటుందో, అప్పుడు ఎక్కువ మందికి మనం సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి భారతీయ జనతా పార్టీ అంటూనే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మన దేశం వైపు చూస్తుంది. ఎందుకు చేస్తుంది? అటువంటి నాయకత్వంలో మనమంతా ఉన్నాము. మరి కాబట్టి ఇదంతా మనం గర్వపడుతూ ఈ పార్టీలో ఉన్నందుకు మన వంతు కూడా ఒక చెట్టు ఎదగాలంటే మనం కూడా మన వంతు చిన్నగా ఒక చెట్టు ఎదగాలంటే ఏం చేయాలి? మొదట్లో మనం విత్తనేస్తాం, ఎరువేస్తాం, నీళ్లు పోయాల. నీళ్లు పోసిన తర్వాత అదంతకదే పెద్దగా అవుతుంది. రోజు నీళ్లు పోస్తుంటే అదే పెద్దగా అవుతుంది. ఆ చెట్టు నుండి మనం ఉంటాం. ఆ చెట్టులాగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ వ్యాప్తంగా కూడా దిశాదర్శనం చేసేదానికి మనం ముందుకు వచ్చింది పార్టీ. మరి అటువంటి పార్టీలో మీరంతా ఈ రోజు పార్టీలో చేరి మీ వంతు మీరు కూడా కృషి చేసి పార్టీ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ పార్టీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. యువకులంతా కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీకి ఎందుకు తేడా అనేది చాలా మంది చెప్పారు. కానీ నేను 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఒక సినిమా డైలాగ్ ఉంది, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, అతనే ఇప్పుడు నరేంద్ర మోడీ. ఎందుకంటే ప్రపంచ దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ ఈరోజు భారతదేశాన్ని చూస్తే ఉచ్చపోసుకుంటుంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఆచరిస్తున్నటువంటి యువకుల యొక్క శక్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తా ఉంది. ప్రతి దేశంలో 19 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకులే కాదు, మీలాంటి యూతులందరూ కూడా కార్యకర్త చిన్న స్థాయిలో పనిచేస్తున్నారు. కనుకనే యువ శక్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి దగ్గర గెలుస్తా ఉంది. కనుక సోదరులారా, మంచి బుక్ ఎన్నుకున్నారు ఈరోజు మీరు.
భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని చేరాలనుకునే ఆలోచనలోనే మీ యొక్క దేశభక్తి, మీ యొక్క సంస్కారం, సనాతన ధర్మం వైపు మీరు అందరూ కూడా అడుగు చేశారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అంటే విశాలమైనటువంటి ఒక దేశభక్తి, తర్వాత ఉన్నతమైన సాంస్కృతి సంప్రదాయాల ఆచరణ వ్యవహారాలకి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదుర్కోవడానికి ఒక ప్లాట్ఫారం భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఇంకో పార్టీలోన అన్నకో తమ్మునుకో లేదా వాళ్ళ కొడుకో జై అనాలా, అన్నకు జై అనకపోతే నీకు రెండో రోజే నీకు తాట తీస్తారు. కనుక వ్యక్తికి జై కాదు, ఇక్కడ మనం అంటా ఉండేదంతా ఎవరికి? భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అంటే మన దేశాన్ని మనం గౌరవిస్తున్నాం. ఆ రోజు స్వతంత్రంగానికి ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియదు వాళ్ళు, కానీ ఈ రోజు మనం చూస్తున్నాం. కరోనా చూసాం, మనం అందరూ కళ్ళ ముందరే మన బంధువులందరూ కోల్పోయాం. ప్రపంచ దేశాలన్నీ కూడా మా చేత కాదు, మీ బతుకు మీరు బతకండి అంటే ఒక్క మగాడు భారతదేశంలో ఆహారనిశలు పనిచేసి వ్యాక్సిన్ కనుగొని మనము బతికిస్తూ మన దేశానికి ఫ్రీగా ఇస్తూ ప్రపంచ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశాడు. ఒక్క మగాడు ఉన్నాడు కనుక, నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఈరోజు భారతదేశంలో ఉన్నారు కనుకనే ప్రపంచ దేశాలు కూడా భారతదేశం చూస్తా ఉన్నాయి. అలాగే మనం చూస్తున్నాం 370 యాక్ట్ తీసి పడేశారు, రామాలయం నిర్మించారు, అలాగే మహిళల పట్ల బిల్లు పెట్టింటే మన తిరస్కరించారు. కానీ ఇవన్నీ కూడా కాదు, మనకి ప్రతి ఇంటికి భీమ్ వస్తా ఉన్నాయి. ఈ భీమ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఫ్రీగా ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత ఇప్పుడు యువతకి సంబంధించి అనేకమైన ఇక టెక్స్టైల్ కానీ ఇంకోటి కానీ అనేకమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి మనకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కనుక భారతీయ జనతా యువ మోర్చా బేసిక్ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన సంస్కారవంతునిగా, ఒక శక్తివంతంగా ఎదగాలంటే ముందు భారతీయ జనతా పార్టీలో యువ మోర్చాలో పనిచేసిన నాయకుడు ఏ పార్టీకి పోడు, ఏ పార్టీలో ఉండడు. భారతీయ జనతా పార్టీ దేశభక్తితో మెలుగుతారు చివరి వరకు కూడా. మేమందరం కూడా యువ మోర్చాలో పనిచేసి ఆ విధంగా వచ్చిన వాళ్ళమే. కనుక సోదరులారా, మీరు ఈ రోజు అందరూ కూడా మన అఖిల్ నాయుడు, విక్రమ్ వీళ్ళందరూ మన అనుచరులే కాదు, మనం ఒక భారతీయ జనతా పార్టీ, మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యులమే. కష్టమైన నష్టమైన ప్రతి ఒక్క విషయంలో కూడా మనమందరూ కూడా కష్టం వస్తే కూడా మనం కార్యకర్తగా ముందుంటాం. కనుక మీ అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. కనుక యువతరానికి ఒకసారి మనం చెప్తాం, వందే మాతరం, వందే బీజేవైఎం, బీజేవైఎం, బోలో భారత్ మాతా కే జిందాబాద్, జిందాబాద్. ధన్యవాదాలు. కొనకొండ రాజేష్ అన్న గారి నాయకత్వం, శివదేశ్వర రెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు ముందుగా బీజేవైఎంలో చేరాలని వచ్చిన యువత అందరికీ శుభాకాంక్షలు. మరికొద్ది సేపటిలో మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు సత్యకుమార్ గారు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి గారు రాబోతున్నారు. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక శుభదినం. భారతీయ జనతా పార్టీలో యువత పెద్ద ఎత్తున చేరడానికి సుముఖంగా ఇంత ముందుకు వచ్చినందుకు యువత అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మామూలుగా వేరే పార్టీలకి మన పార్టీకి తేడా ఏమంటే, వేరే పార్టీల్లో మీరు చేరాలంటే మీకు బ్యాంకు బ్యాలెన్స్లు ఉండాలి, ఆస్తులు ఉండాలి, మీ వాళ్ళు ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలి. బట్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవేమీ అవసరం లేదు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే నిబద్ధత ఉంటే చాలు. మరి మీరందరూ కూడా మా బీజేవైఎం గుంతకల్ శాఖతో కలిసి పనిచేసి బీజేవైఎం గుంతకల్ని చాలా ముందుకు తీసుకొని పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా మనమందరూ కూడా రెగ్యులర్ గా ఇప్పటి నుంచి బయటక్లలో టచ్ లో ఉండాలా. యువత అందరూ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఒక బీజేవైఎం సంబంధించి ఈరోజు ఎవరైతే కండువాలు కప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కండువాలు కప్పుకున్న తర్వాత అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసుకొని రెగ్యులర్ గా పార్టీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలా. అదే విధంగా నరేంద్ర మోడీ గారిని మరియు రాష్ట్ర నాయకులు పిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు ఏదైనా ఉంటే అందరూ అటెండ్ అవ్వాలా. ముందుగా యువత అందరికీ ఒకే ఒక విషయం ఏమి విన్నపించుకుంటున్నా అంటే, ఏదైనా కూడా సీరియస్ గా చేయండి. రాజకీయాలు ఏవి చేసినా కూడా ముందుగా ఏ కార్యక్రమానికైనా కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అన్ని సర్దుకొని అందరూ కలిసి ఒక జట్టుగా ముందుకెళ్ళి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమయం తక్కువ ఉన్నందువల్ల మనం మరీ ఇంకొకసారి అందరూ సమావేశమై మాట్లాడుకుందాము.
ఇప్పుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన లక్ష్మణ్ గౌడ్ అన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఇచ్చిన నాయకుడి గురించి అందరూ కూడా పెద్దలంతా కూడా చాలా గొప్పగా చెప్పారు. నేను కూడా వారి గురించి చెప్తాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, తన కుటుంబ పోషణ కోసం ఛాయ్ అమ్మిన వ్యక్తి, తన తల్లి పడ్డ కష్టాన్ని కళ్ళా చూసిన వ్యక్తి. అలాంటి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయితే దేశాన్ని ఎట్లా పాలిస్తాడు, పార్లమెంట్ దగ్గర ఛాయ్ అమ్మకున్నత తేలిక కాదని చెప్పేసి ఏ రకంగా అవమానం చేశారో యావత్ సమాజం అంతా కూడా దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలి. 140 కోట్ల ప్రజల మన్ననలు హృదయాలు దోచుకొని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో 70% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం, వారి ఉన్నతి కోసం అహోరాత్రులు కృషి చేస్తా అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ కుటుంబం అయితే ఈ దేశం నా సొత్తు అని పాలించే హక్కు మాకు మాత్రమే, మా కుటుంబానికి మాత్రమే ఉందని చెప్పేసి అలా నెహ్రూతో మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భావిస్తున్నారో వారందరికీ దీటుగా ఈ పేదవాడే మా నాయకుడు అని చెప్పేసి ఆ రకంగా ఈ దేశ ప్రజానీకం 3 సార్లు ఈరోజు అధికారం ఇచ్చి విశ్వాసం పొందుతా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాల పైన ఏదైనా తప్పిదాలుంటే మాట్లాడచ్చు, ఏదైనా లోపాలంటే విమర్శించచ్చు. వాటి మీద కాకుండా వారు వేసుకునే బట్టల మీద, తినే తిండి మీద విమర్శలు చేస్తున్నారు. ఏదైనా ఈరోజు ప్రభుత్వం అనేక విధాలుగా ముందుకు పోతా ఉంటే దేశ విదేశాల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పొందుతా ఉంటే ఈ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఒకడు విషభావం అంటాడు, ఒకడు నాయనాయక్ అంటాడు. ఇలాంటి అవమానాలు భరించాలని చెప్పేసి సూటిగా ఈ సభ ద్వారా ఈ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది, పెద్ద ఎత్తున యువతీ యువకులు ఈ పార్టీలోకి రావడం, నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఈరోజు ఆకర్షితులై పెద్ద ఎత్తున మీరు చేరికలు చేయడం చాలా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. పార్టీలో యువరక్తం కొత్తగా యువకులు చేతున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి అఖిల్ నాయుడు విక్రమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓబీసీ ఈరోజు జిల్లా అధ్యక్షులు గారి సమక్షంలో ఈరోజు పార్టీలోకి చేరుతున్న యువకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వివిధ రంగాల్లో అణగారిన వర్గాల వాళ్ళే. ఎందుకంటే మేమంతా కూడా ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు పార్టీలో ఒక మైక్ పట్టుకొని ఇంతమందిని ఉద్దేశించి కానీ, జాతీయ నాయకులు వచ్చినప్పుడు కానీ మమ్మల్ని పక్కలో కూర్చోబెట్టుకొని మాకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి పార్టీలో ఎదగల మీరు అని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే మీకు చిన్న ఉదాహరణ ఇద్దా. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మొన్ననే బీహార్లో ఎన్నికైనటువంటి మైత్రి ఠాకూర్ అనే ఒక 23 సంవత్సరాల ఆయన ఒక గాయని. ఎందుకంటే ఆయన తినేదానికి కూడా ఆయనకు లేని పరిస్థితిలో ఒక చిన్న ఆర్కెస్ట్రా మాదిరి అక్కడక్కడ పాటలు పాడుకున్నామని గుర్తించి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఎక్కడో చిన్న తేజస్వి సూర్య బెంగళూరు దక్షిణ ఎంపీ, ఆయన కూడా 2 సార్లు ఎంపీగా చేసినారు. కాబట్టి అంతా కూడా వివిధ రంగాల్లో చిన్న స్థాయి వాళ్ళని ఎత్తికి పట్టుకొని వాళ్ళ యొక్క ఉండే ఒక చతురత, వాళ్ళ యొక్క అంకిత భావాన్ని పార్టీ పట్ల ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ ఎక్కడికైనా కూడా తీసుకుపోతుంది. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి యువకులంతా కూడా
వివిధ రంగాల్లో అన్ని విధాలుగా మీరు పై స్థాయికి వెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కుటుంబ పార్టీ కాదు. ఈరోజు మనం చూస్తున్నాం కుటుంబ పార్టీల్ని, వాళ్ళు అంగవైకల్యం ఉన్నా బుద్ధిమంతుడైనా ఆ కుటుంబం సంబంధించినటువంటి వాడే ఎదగల. మనమంతా కూడా చేతి కట్టుకొని జీ హుజూరా నిలబడాలా. భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయి లేదు. కాబట్టి మనమంతా కూడా మీలో ఎవరెవరు కేంద్ర మంత్రులు అయ్యే వాళ్ళు ఉన్నారో, ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు ఉన్నారో, కాబట్టి మీరంతా కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడే మన అఖిల్ నాయుడు విక్రమ్ గారు కూడా, అదేవిధంగా ఓబీసీ మోర్చా నాగేంద్ర గారు కూడా అంతా యువకులే. ఈ రోజు టీంలో ఉండే వాళ్ళంతా యువకులే. కాబట్టి మీరంతా కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి మీరు కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టే భారతీయ జనతా యువ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.